లక్ష్యం ఎపిసోడ్ 34. తింటున్న చెర్రీ ప్లేట్లో ఎగ్ స్పైసీ ఫ్రై పీసెస్ పడేసరికి వా ఎన్ని రోజులైంది తిని, థ్యాంక్ యూ బంగారం. అప్పటికే అది ఎవరు చేశారో ఒక అంచనాకి వస్తుంటే తన పక్కనే నిల్చుని వడ్డిస్తున్న నెచ్చలి బుగ్గ తీసుకొని మరీ ముద్దు పెట్టుకుంటూనే అన్నాడు. వాడి చేష్టలకి ఏ చెర్రీ అందరూ ఇక్కడే ఉన్నారా అని ఇబ్బందిగా దూరం జరుగుతుంటే, పర్లేదులే బేబీ, మేమేం అనుకోంలే, ఎంతైనా మా బిడ్డలేగా, కానివ్వండి. పెద్దవారిగా కిరణ్ ముందు మాటలంటే ఆయన మాటలకి తోకలు తగిలించి కానివ్వండి అంటూ అల్లరి చేశారు శైలు షాలులు. వాళ్ళ మాటలకి సిగ్గు ముంచుకొస్తుంటే పక్కకు వెళ్దామన్న లెఫ్ట్ సైడ్గా పట్టుకున్న ప్రియుడు తన చేతిని వదలకపోయేసరికి మెల్లిగా తన పక్కనే సెటిల్ అయింది గీతు. బిడ్డలో కనిపిస్తున్న సిగ్గుకి, అల్లుడిలో బిడ్డపై కనిపిస్తున్న ప్రేమకి ఆ తల్లి గుండె అయితే ఉప్పొంగిపోయింది. తన జీవితం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయి నాశనం అయిపోయినా కనీసం తన బిడ్డకైనా ఒక గొప్ప ఫ్యామిలీ దొరికితే అదే చాలు అని ఎన్నిసార్లు అనుకుందో. కనిపించని ఎంతోమంది దేవుళ్ళకి ఎన్నిసార్లు మొక్కిందో తనకే తెలీదు. ఆ మొక్కిన మొక్కులన్నీ ఇప్పటికీ ఫలించాయి అనేసి ఆ తల్లి మనసులోని సంతోషం కళ్ళల్లో బీభత్సంగా తాండవిస్తుంది. ఏంటి లక్ష్మి, నీ బిడ్డ అల్లరికి కళ్ళెంబట నీళ్ళు కూడా వచ్చేసాయా నీకు? నవ్వుతూనే తన కళ్ళని తుడుస్తూ అడిగింది రాధ. అదేం లేదక్క, చిన్నగా నవ్వుతూనే చెప్తున్న తల్లి మాటల్లో ఏదో తేడా పసిగట్టింది గీతు. తనలో ఏదో తెలియని సంఘర్షణ మొదలవుతుంటే పట్టుకున్న తన చేతిని ఇంకాస్త గట్టిగా నొక్కి పెట్టాడు చెర్రీ. చరణ్ స్పర్శకి తల్లిని చూస్తున్న చూపుల్ని చాలించి తన వైపుగా చూస్తుంటే ప్రేమగా ముద్దని తన నోటి దగ్గరికి తెచ్చాడు. ఆ క్షణం దాని కళ్ళల్లో నీళ్లు ఎందుకో తెలీదు వచ్చేశాయి. వాడు ఎప్పుడు దానికి ప్రేమగా తినిపిస్తున్నా ఊహ తెలిసినంత వరకు చిన్నులు అంటూ తనతో పాటుగా ఉరుకులు పరుగులు పెడుతూ మరి ముద్దలు తినిపించే తన తండ్రి గుర్తొచ్చేవాడు. దాని కారణమే ఆ కన్నీళ్లు. తన మనసుని అర్థం చేసుకున్న వాడికి మళ్ళీ కళ్ళతోటే నీకు నేనున్నాన్రా అన్నట్టు ధైర్యం ఇచ్చాడు చరణ్. ఏమైందిమా, ఎందుకు అంతలా బాధపడ్డావు ఇందాక? రూమ్లోకి వస్తూనే బాటిల్ని టేబుల్పై పెడుతూ అడిగింది గీతు. ఇది బాధ కాదురా చిట్టి తల్లి, నా బంగారు బొమ్మకి ఇంతటి గొప్ప కుటుంబంతో పాటు ప్రేమగా ప్రాణంగా ప్రేమించే భర్త దొరికాడు అన్న సంతోషం సంబరంతో ఆనంద బాష్పాలు వచ్చేశాయిరా. ప్రేమగా బిడ్డ ముఖాన్ని దోసిట్లో పట్టుకొని కంటతడి పెట్టుకుంటూ మాట్లాడింది లక్ష్మి. తల్లి కళ్ళల్లో నీళ్లు చూడగానే బిడ్డ కంట నీరు చేరిపోయి, జరిగిపోయిన గతాన్నిక మర్చిపోమా, ఇది మన ఫ్యామిలీ, మనకు మన వెన్నంటే తోడు వీళ్ళంతా ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. నీ అల్లుడే నీకు పెద్ద కొడుకు, సరేనా? పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడే నీ బిడ్డని. తెలుసా, ఒకప్పుడు నా ప్రేమ ఎక్కడ ఫలించకుండా పోతుందో ఏమో అన్న భయం నన్ను నిలువున కాల్చేసేది. కానీ ఇప్పుడు వాడితో గడుపుతున్న ఈ ప్రతి క్షణం నాకు వరమ్మా. నీ బిడ్డ సాధించింది లైఫ్లో వాడి అమరం లాంటి ప్రేమను గెలిచి. ఇక ఈ క్షణం నా ఊపిరి ఆగిపోయినా హ్యాపీగా పోతానుమా. మాట పూర్తి కాకముందే నోరు మూసేసి, అంత మాట అనకే, అవే మాటలు, కాళ్ళు విరగొడతా ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే. పో, వెళ్ళి పడుకోపో, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదు. బిడ్డ మాటలు మరీ మితిమీరిపోతుంటేనే కోపంగా కసిరి బయటికి నెట్టేసింది లక్ష్మి. అరే, ఏదో సరదా కళ అన్నాలే మాత, ఎందుకు అంత కోపం? నవ్వుతూ అంటూనే బయటికి వచ్చిన తన కంటికి బగబగమంటూ మండిపోతూ కనిపించాడు ప్రియుడు. అక్కడ అసలు చరణ్ని ఊహించని మన పాప అయితే బిగుసుకుని పోయింది. అందుకే మరి నోటిని కాస్త అదుపులో పెట్టుకోమనేది. దేవుడా, నా మాటలన్నీ వినేశాడా ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు? లోపలే అనుకుంటూ ఫేక్ స్మైల్ ఒకటి ముఖానికి తగిలించుకొని, బేబీ నువ్వెప్పుడొచ్చావు? మాట బయటకి రాకముందే లాక్కెళ్ళిపోయాడు రూమ్లోకి. సచ్చింది గొర్రె, దేవుడా, వీడి స్పీడ్ చూస్తుంటే అంతా వినేసినట్టున్నాడు, ఇక నా పీక పిసికేస్తాడేమో. దడదడమంటూ కొట్టుకుంటున్న గుండెని అరచేతుల్లో పెట్టుకొని మరీ నడిచింది. కాదు పరుగులాంటి నడకతో వెళ్ళింది వాడి వెనక. రూమ్లోకి వెళ్ళగానే దాన్ని విసురుగా బెడ్పైకి విసిరేసి, అది నోరా మూసినదానే, నోటికి ఏది వస్తే అది అనేయటమేనా? కొంచెం కూడా సెన్స్ లేదా? పిచ్చి పట్టిందల్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఈ మాటలన్నీ? ఎందుకంటావే అలాగా? కోపంగా దాని గొంతు పట్టుకొని ఒత్తుతూనే క్రోధంగా అన్న మాటలు చివరికి రాగానే బాధగా మారిపోయాయి. వాడి గట్టి పట్టుకన్నా వాడి కళ్ళల్లో నీళ్ళే భరించలేకపోతుంది దాని మనసు. చెర్రీ, సారీరా,
ఏదో పొరపాటున అలా వచ్చేసింది. కావాలని అనలేదే. తననే సూటిగా చూస్తూ చెబుతూనే దోసిల్లోకి మొహాన్ని తీసుకోవాలని చూస్తుంటే విసురుగా తనని బెడ్ పైకి తోసేసి వెళ్ళిపోయి పడుకున్నాడు అటువైపుకి తిరిగి. వాడు చెయ్యి తీయగానే ఎర్రగా చేతి గుర్తులు తేలుతున్నాయి దాని మెడపై. మంట తీస్తున్నా నొప్పి తీస్తున్నా పట్టించుకోక అలిగి బాధతో పడుకున్న ప్రియుణ్ణి చూడలేక, చెర్రీ ప్లీజ్ రా, కోపం తెచ్చుకోకే, ఏదో పొరపాటున అంటున్నా కదా. బెడ్ ఎక్కేసి తనని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే బ్రతిమలాడటం మొదలుపెట్టింది. ఎంతసేపు బ్రతిమలాడినా, ఎంత ప్లీజ్ చేసినా, ఎన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టినా గురుడు కరగకపోగా ముఖాన్ని గుండుగా పెట్టుకొని తను ఎటు వస్తే అటు ఆపోజిట్గా తిరిగేస్తూ ఇంకా అలానే ఉంటూ కసిరించుకునేసరికి బాధగాని ముఖాన్ని వేలాడేసుకొని తన చేతుల్ని పక్కకి నెట్టిన ప్రియుడి వైపే బాధగా చూస్తూ బయటికి వెళ్ళాలని ప్రయత్నించింది. అంతే, డోర్ తీసి అడుగు బయట పెట్టేంతలో, అడుగు బయట పెట్టావంటే నరుకుతా చెప్తున్నా, పీక పిసికేస్తా వెళ్ళావంటే. కంగున మోగిన ప్రియుడి వార్నింగ్లోనే తనపై ప్రేమ కనిపిస్తుంటే అప్పటి వరకు వేలాడిపోయిన మొహం కాస్త విప్పారి తెరిచిన డోర్ లాక్ చేసేసి లైట్ ఆఫ్ చేసి చెంగున ప్రియుడి కౌగిట్లో దూరిపోయింది. తను రావడం చూసి అవతలి వైపుకు తిరగాలి అని చూస్తుంటే బలంగా మీదికి లాగేసుకొని ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పేసింది. తన నుంచి విడిపించుకోవాలి అని చూస్తున్న 28 తన చంటి పిల్లాడిని బలంగా గుండెలకి అదిమి పట్టేసింది కదలనివ్వకుండా. కోపంతో బాధతో కాసేపు తనకాలాడాడు ఆ పట్టును విడిపించుకోవడానికి. ఎంత ప్రయత్నించినా వదలకపోయేసరికి కాస్త మనసుని నెమ్మదిపరుచుకుంటూ తనపై రేగిన కోపాన్ని పంటికి ట్రాన్స్ఫర్ చేసి ఆ కోపమంతా దాని బాడీపై చూపించేశాడు. ఎక్కడెక్కడో పంటిఘాటులని ఇస్తున్న ప్రియుడి చేష్టలకి కాస్త నొప్పి కలుగుతున్నా వాడి మనసు తన మాటలకి ఎంత నలుగుంటుందో అనుకుంటూ ఒక అంచనాకి వస్తూనే ఎంత నొప్పి తీస్తున్నా పంటి బిగువున భరించేసింది. గుండెకు తగలాల్సిన చలి మెత్తటి స్పర్శ ఎంత పాకులాడినా దొరకకపోయేసరికి నిద్ర మత్తులోనే శైలు శైలు అంటూ బెడ్ అంతా తడిమాడు. ఎక్కడా తనకు దక్కాల్సిన స్పర్శ తగలక మెల్లిగా కళ్ళు నులుముకుంటూనే పైకి లేచిన సిద్ధుకి చిమ్మ చీకటి కమ్ముకున్న రూమ్లో బెడ్ సైడ్కి మాత్రమే 2 చిట్టి కొవ్వొత్తులు వెలిగించున్నాయి. వాటి వెలుతురులో ఒక్క రూపం కూడా సరిగ్గా కనిపిస్తుందో లేదో అన్నట్టుగా ఉంది. ఏసీ ఉన్న రూమ్లోకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చల్లటి గాలి వెన్నులో తగులుతుంటేనే మెల్లిగా వెన్నులో వణుకు స్టార్ట్ అవుతుంది. బంగ్లా చుట్టూరా కలర్ఫుల్ లైటింగ్స్ ఉన్నా వారి రూమ్ దగ్గర మాత్రం చిన్న లైట్ కూడా ఉన్న సూచనలు కనిపించడం లేదు. అర్ధరాత్రి చిమ్మ చీకటి, దూరం నుంచి విచిత్రమైన శబ్దాలు, ఉరుములు పిడుగులు పడితే వచ్చినంత భీకరమైన శబ్దాలు కూడా వస్తున్నాయి. కానీ వాతావరణంలో ఎటువంటి మార్పు లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. జాబిలమ్మ చూడటానికి పుష్టిగా ఉంది. కానీ వారి రూమ్ దగ్గర మాత్రం ఇంచు వెలుతురు కూడా పడడం లేదు. ఏంటిది ఇంత వింతగా ఉంది? అసలు ఇది నిజమేనా లేక నేను కలకంటున్నానా? అసలు శైలు ఏది? తికమకగా ఉన్న మెదడుతో ఆలోచిస్తూనే, శైలు, రే శైలు, ఎక్కడున్నావురా? రూమ్ అంతా వెతుకుతూ వెళ్తున్న సిద్ధుకి ఒక్కసారిగా రక్షణ తాడు నుంచి సూచనలు. శైలుకి ప్రమాదం అంటూ తోచుతుంటే క్షణం కూడా ఆలస్యం చేయక తన రూపాన్ని బయటపెట్టి నీలం రంగులోకి మారిపోయిన తను కనుపాపల్ని అడిగి తెలుసుకున్నాడు తన ఇంకో సగభాగం ఎక్కడుందా అనేసి. కనుల ద్వారా తన శక్తి తెలియజేస్తున్న సమాచారానికి షాక్ అవుతూనే, శైలు ఇక్కడే ఉందా? మరి ఎక్కడా ఎక్కడా నాకు కనిపించట్లేదు అంటూ గట్టిగా అరుస్తున్న తన అరుపులు ఆగిపోయాయి. బాల్కనీ ఎడ్జ్లో నిటారుగా నిల్చొని కిందకి చూస్తున్న శైలుని చూడగానే ఒక్క క్షణం గుండె జల్లుమని పరుగున వెళ్ళిపోయాడు శైలు దగ్గరికి. అప్పటికే గాలమ్మ తన శతవిధాలుగా తమ అధినేత ఉన్న ట్రాన్స్ నుంచి బయటికి రప్పించాలి అనేసి ఎలాంటి కష్టం కలగకుండా చాలానే ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా దించిన కన్ను ఎత్తలేదు. ఏటవాలుగా కిందికి పడిపోయిన చేతుల్ని కదపలేదు శైలు. అది చూసి ఇక తన శక్తిని బయటకి తీయాలి అనుకుంటున్న టైంలో సిద్ధు శైలు అంటూ రావడంతో తన ప్రయత్నాన్ని ఆపేసింది గాలమ్మ. సిద్ధు రావటమే పైకెక్కి నిల్చున్న శైలు చెయ్యి పట్టుకొని కిందకి లాగేశాడు. మనుష్య రక్షకుడి రక్తం ప్రవహిస్తున్న తన శరీరం శైలుని తాకగానే కాస్త వణికింది దాని ఒళ్ళు. కానీ కాన్షియస్లోకి మాత్రం రాలేదు. తనని బలంగా గుండెలకి హత్తుకొని శైలు శైలు అంటూ చెంపపై చెయ్యేసి తట్టి పిలుస్తున్నా తనలో చలనం లేదు. రే శైలు, ఏమైందిరా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆల్మోస్ట్ ఏడుస్తూనే అడుగుతున్న సిద్ధుని చూసి
ఉన్నట్టుండి బాల్కనీలోకి వచ్చేసి రైలింగ్ పైకి ఎక్కేసింది. నేనెంత ట్రై చేసినా దించలేకపోయాను. తన మెదడులో ఏదో సంఘర్షణ జరుగుతుంది. లోపల ఉన్న మా అధినేత మాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. ఎందుకు చెప్పలేకపోతుందో తెలియడం లేదు. గాలమ్మ దీనపు చూపుల్లోని సారాంశం అర్థమవుతుంటే, రే శైలు, ఇటు చూడు, ఇటు చూడురా అంటూ కొంచెం గట్టిగా చంపపై సిద్ధు స్పర్శ తగలగానే అప్పుడే ఉలిక్కిపడి లేచినట్టుగా అనిపించింది తన ప్రాణానికి. కానీ మనిషిలో పూర్తిగా చలనం రాలేదు. లోపల ఉండే శైలులో కదలిక మొదలైంది. కానీ దాని శరీరం ఇప్పటికీ ఎవరి ఆధీనంలోనో ఉన్నట్టుగా ఉంది. వెలవెలబోతూ ఏడుస్తూ పిలుస్తున్న సిద్ధు కంటతడి తన మనసుని తాకగానే కన్నా అంటూ పిలిచింది. శైలు గొంతు వినగానే శైలు, రే శైలు అంటూ ఆత్రంగా చూశాడు. దానిలో ఎలాంటి చలనం లేదు. ఆశ్చర్యంగా తన ముఖం వైపే పట్టి పట్టి చూస్తుంటే మళ్ళీ పిలిచింది కన్నా అని. ఈసారి ఆ పిలుపు మనసు నుంచి అని స్పష్టమవుతుంటే, ఏమైందిరా, ఎందుకిలా ఉన్నావు మనసు ద్వారానే ప్రశ్నించాడు. తెలియట్లేదు కన్నా, నేనెక్కడున్నానో తెలియట్లేదు. ఏవేవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే చాలా దట్టమైన అడవిలా కనపడుతుంది ప్రాంతమంతా. చుట్టూ పచ్చని చెట్లు, విచిత్రమైన పురుగులు. ఎక్కడ చూసినా పాముల పుట్టలు గుట్టగా కనిపిస్తున్నాయిరా. అసలు నేను ఎక్కడికొచ్చానో అర్థం కావట్లేదు. బయటికి రావాలని ఎంత ట్రై చేస్తున్నా నా వల్ల అవ్వట్లేదు కన్నా. తన మనసు ద్వారానే వింటున్న సిద్ధు ఆలోచనలు శైలు మెదడు కంటే వేగంగా పరిగెడుతున్నాయి. తన మాటల ద్వారా తనలోని శక్తులు తనకు ఏదో చూపించాలని ఊబులాట పడుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట అర్థమైంది సిద్ధుకి. శైలుని బలంగా చుట్టేసి తన గుండె సవ్వడి నేరుగా తన మదికి చేరేలా అదిమి పట్టుకొని బేబీ ప్రేమగా పిలిచాడు. తన పిలుపు విన్న శైలు కన్నా అనేలోపే ఎవరిదో వింత గొంతు చాలా అంటే చాలా గంభీరంగా వినపడుతుంది తన చెవులకి. అది కూడా తనకు చాలా దగ్గరలో వినిపిస్తుంది. ఆ గొంతు వింటూ ఆ చప్పుడు వస్తున్న వైపుగా అడుగులేసింది తనకు తెలియకుండానే. అక్కడ శైలు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఇక్కడ సిద్ధు గుండె అంతకంతా వేగాన్ని పుంజుకుంటుంది. తన గుండె ద్వారా అదేదో శైలుకి ప్రమాదం అని తోచటం ఆలస్యం. శైలు స్టాప్ అరిచింది మనసులోనే. అయినా తన కంఠస్వరం దాటికి బయటగా ఉన్న గాలమ్మ కూడా దడుచుకుంది. సిద్ధు గొంతుకి ముందుకు వెళ్ళేది కాస్త ఆగిపోయింది. అక్కడ శైలు ఆగగానే ఇక్కడ సిద్ధు గుండె వేగం మెల్లిగా తగ్గుముఖం పట్టింది. శరీరాన్నైతే ఆపేసింది, కానీ మెదడులోని దీర్ఘాలోచన మాత్రం ఆగలేదు. ఆ ఆలోచనలకి తోడవుతూనే ఇందాక వినిపించిన ఆ గంభీరపు శబ్దం వైపు నుంచే ఎవరో పిల్లవాడు గావు కేకలు పెడుతున్నట్టుగా వినిపిస్తున్నాయి కేకలు. ఎవరినో ప్లీజ్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నాడు ఆ పిల్లాడు. ఆ మాటలు వింటుంటే శైలు గుండె ఎందుకంత గాబరా పడుతుందో అర్థం కావట్లేదు ఇద్దరికీ. కన్నా, ఎవరో పిల్లాడ్రా, ఏడుస్తున్నాడు, పాపం ఏమైందో వాడికి. తనకు తెలియకుండానే ఏడ్చేస్తూ పలుకుతుంది తన పలుకుల్ని. వినే కొద్దీ ఆ పిల్లాడి గొంతు అంతకంతా ఎక్కువవుతుంటే, కన్నా నేను ఇక ఉండలేనురా, నా వల్ల కావట్లేదు. ఆ పిల్లాడి గొంతు వింటుంటే నా గుండె కొట్టుకుంటుంది ఇక్కడ దబ్ దబ్ అంటూ. ఏడుస్తూనే ఆపేసిన అడుగుల్ని బలవంతంగా ముందుకు వేసింది. అక్కడ శైలు అడుగు ముందుకు వేస్తుంటే ఇక్కడ సిద్ధు గుండెపై పిడిగుద్దులు ఎవరో బలంగా గుద్దుతున్నట్టే అనిపిస్తుంటే గుండెపై చెయ్యి వేసుకొని శైలు, రే శైలు అంటూ భారంగా పిలుస్తున్నాడు. అక్కడ వినిపిస్తున్న ఆ పిల్లాడి క్షోక గొంతులో సిద్ధు గొంతు శైలుని చేరడం లేదు. తన అరుపులు వినపడక అలానే ముందుకు సాగిపోతుంటే శైలు అన్న సిద్ధు గట్టి గొంతు తనని ఒక్కసారిగా ఎక్కడో ఉన్న తన ఊహ నుంచి దబ్బున బయటికి వచ్చేలా చేసింది. ఇంతకీ ఆ పిల్లాడెవరంటారు? అసలు మన శైలునే అదుపులో పెట్టిన ఆ శక్తి ఏంటి? మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలానే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా చెప్పేసేయండి. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజిప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.